బాబా ఏం పేరు? రాములు నా పేరు కోటమర్ప. వ్యవసాయం చేస్తుంది. రైతులు పండగ చేసుకుంటారా రేవంత్ రెడ్డి పాలనలో? ఏమున్నదని పండుగ చేసుకోవాలి. అప్పులు అప్పులు చేసుకుంటున్నారు. ఇప్పుడు జూన్ది రైతు బంధు లేనే లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ యాసంగి లేనే లేదు. ఇదివరకు రుణమాఫీ ₹1 రుణమాఫీ లేదు. ఈ ఆడాడ ఏవో మామూలుగా 100కు 10-20 మందికి వేసి నేను మొత్తం రాష్ట్రం అంతా చేసిన, నేను ఇది చేసిన అది చేసిన అని అదంతా ఇక దళిద్రం వెంట పెట్టుకున్నట్లు ఉన్నది వాస్తవానికి. ఏం ఏం చేయండి ఇప్పుడు. మాకు ఇదివరకు ఇప్పుడు 4 ఎకరాలు ఉన్నది అనుకో, 4, 5, 20 వేలు లాగోడి కన్నా వస్తుండే. ఏమిటి కన్నా మసాలాకో మందులకో ఏదానికో అప్పు తేకుండా. ఇప్పుడు 2 విడతలు కావాలంటే 40,000 అప్పు తెచ్చి మేము 2 లెక్క 3 లెక్క మా అప్పులు తెచ్చి మళ్ళీ మందులు ఉద్దర తెస్తే వాళ్ళు మందుల షాపులలో అన్నీ ఎట్లుంటుంది. ఇక మాకు లాగోడి ఉంటే ఆ మాట వేరుంటుంది. లాగోడి కరెక్ట్ చేసుకుంటారు, అప్పులు చేస్తారు అయితే రైతులు. ఇప్పుడు ఏం చేయాలి మరి అప్పులు చేయకపోతే? ఇప్పుడు రైతు బంధు ఉంటే అనాథం మంచిగా ఇత్తనాలకు పని ఇస్తుండే, మసాలకు మందులకు పని ఇస్తుండే. కానీ ఇప్పుడు ఇంత గందరగోళం ఉంది. టకీ మన రాలేదా రైతు భరోసా? టాకీ లేదు, టీకీ లేదు. మండలికి ఒక ఊరు, అది చిన్న గ్రామం చూసేసి మండలికి ఒక ఊరు. అది మరపల్లి మండలకు గుండ్లమరపల్లి, కోట్పల్లి మండలకు ఈ కంగడాలపల్లి, ఈ బాలరెడ్డిగూడెం, ఈ మోహన్పేట మండలు, ఇట్లా చిన్న చిన్న ఊళ్ళకి. అది నేను ప్రతి మండలికి వేసినానే ఈ అహంకారం. అది కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి అంశాలు ఏం పెట్టలేదు కదా మీకు? పెట్టలేదు కానీ ఇక ఇది కర్మకు దొరికింది. ఈయన ఏం చేస్తాం మరి. కర్మకేది. పండుగ చేసుకుంటున్నారు రైతులు, రుణమాఫీ చేసినాం వాళ్ళు మస్తు చెప్తానే ఉంటారు. 6 గ్యారెంటీలలో 1-2 ఏది ఆ గ్యాస్ కూడా ఎవ్వరికి కూడా గ్యాస్ 500 గ్యాస్ అనేది కానీ ఎవ్వరికి కూడా పడతలేదు. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా అయినింట్లో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కరెంటు బిల్లు కూడా ఎవరొకరికి అయినిట్లు కూడా 200 యూనిట్లు అనేది అవి కూడా మళ్ళీ బిల్లు వసూలు చేస్తూనే ఉన్నారు. అభివృద్ధి ఎట్లుంది మరి సంవత్సరం నుంచి? ఈ అభివృద్ధి ఏం మంచిగా లేదు. అది మాకు అది మధ్యస్తేనే అయిపోయింది. ఎందుకు పడుతుంది ఈ కంపాల పడ్డట్లు అయిపోయింది. అది కంపాల పడ్డ అయిపోయింది. మేము తెచ్చిందే మరి. ఇక పబ్లిక్ చేసిందే కదా ఆశ. ఇప్పుడు ఆశ ఏంటంటే ఈయన 10 ఇస్తా అంటే 15 ఇస్తానని ఇప్పుడు అదొక ఆశ అయింది అన్నట్టు. 15,000 ఇస్తే ఇంక జర బాగుపడతాం అనేది. ఉన్నదానికి ఎసరు పెడతాడని తెలియదు ఎవరికి కూడా. రైతుల పరిస్థితి ఇప్పుడు రైతు భరోసా రాక, ఇటు రుణమాఫీ కాక, ఇటు అప్పులు తెచ్చుకొని, ఇటు పంటలు పండలేక ఇప్పుడు రైతుకి మాకు తెలుస్తుంది, చెప్పనీకే రాకుంటున్నది ఆడ. మాది పాలన ఇంత గందరగోళం పాలన ఉన్నది. అదే మరి ఎవరు దోకున్న గుంతల వాళ్ళు పడ్డది అన్నట్టు అయింది ఇది. ఇప్పుడు మళ్ళీ రైతులే గెలిపించారు. మళ్ళీ చుట్టూ మళ్ళీ ఇప్పుడు జైరాబాద్ నుంచి ఇట్లా హైదరాబాద్ మొత్తం 24 సీట్లు మొత్తం వాళ్ళే. ఈ చుట్టుముట్టు ఈ పల్లెటూళ్ళలోనే ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళే. ఇక్కడ వరంగల్ సైడ్ అను, ఇక్కడ వికారాబాద్ సైడ్ అను మొత్తం ఈ రైతులే. ఎందుకంటే 10,000 ఇచ్చిండు కేసీఆర్. 15,000 ఇస్తే ఇంక జర బాగుపడతామేమో. 4,000 పెన్షన్ ఇంక జర బాగుపడతాము. మళ్ళా ఇక ఆడపిల్లలు కూడా 2,500 వాళ్ళకు 4,000 వస్తే మనకు 2,500 వస్తాయి అనేది ఎంత పాలన. ఇక గట్టినే అధిక ఆశ అయింది. అది ఆశ నుంచి మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఎట్లుంటుంది సర్పంచ్ ఎన్నికలు? ఇక సరిగా ఇక తెలుస్తలేదా? ఇప్పుడు ఇక మళ్ళీ పోయి మళ్ళీ కంపల సేవ పెట్టినట్లే మళ్ళీ మళ్ళీ సామాన్యంగా ఇక సర్పంచులే కానీ జెడ్పీటీసీలేమి ఎంపీటీసీలేమి వాస్తవానికి అది కాంగ్రెస్ అంటేనే కంపరం పుట్టుకొస్తుంది. గ్రామాలలో ఇక పల్లెటూళ్ళలో ఏంటంటే ఇక వ్యక్తిని బట్టి వేస్తారు అనుకో. సర్పంచులకు ఒకటి ఇక వ్యక్తి మంచోడా చెడ్డా గ్రామంలో న్యాయం మార్పు వచ్చిందా కాంగ్రెస్ పాలనలో? ఇందిరమ్మ రాజ్యంలో పథకాలు, మార్పులు, అభివృద్ధులు వీటి అన్నిటి మీద ఏం చెప్తావు ఫైనల్? ఏం మార్పు ఇక్కడ ఏం కనబడుతున్నది? ఒక్కటన్నా ఏదన్నా ఇక బస్సు పీరి పెట్టిండు కానీ ఆ బస్సు పీరి కూడా ఇది ఇప్పుడు మళ్ళీ అది అన్ని లగ్జరీ అవన్నీ ఎక్స్ప్రెస్లు అన్నీ తీసేసిండు. ఈ పల్లె వెలుగు ఒకటి, అది మళ్ళీ పల్లెళ్ళకు బస్సులు కూడా బంద్ పెట్టిండు. ఇప్పుడు ప్రతి పల్లెకు వస్తుండే బస్సులు బంద్ పెట్టి పీరి పెట్టినాక ఏం వస్తుంది? ఈ సిటీలో ఏం తిరుగుతున్నాయి మామూలుగా, మా పల్లెళ్ళకైతే వస్తలేదు. నేను చెప్పుడు కాదు, ఇప్పుడు అంతా ప్రపంచం అంతా ఇప్పుడు రాష్ట్రం మొత్తం అంటుంది 4 మూలల కోడై కూస్తుంది. ఈ దళిద్రం పాలన ఎక్కడొచ్చింది అనేది
మంచిగా కూర్చుంది అది చెప్తానే ఉన్నారు. ఇవన్నీ రైతులకి ఏం అందుతున్నాయి చెప్పండి. రైతు భరోసా ఇస్తా అంటూ ఏనే లేడు. 20 తారీఖు నుంచి వేస్తాడు ఏనే లేదు. ఇంకా మొన్న ఎకరా వేసినట యా ఊరికి ఔషపల్లి మా దాడు మండలం. ఎక్కడండి మీది? వికారాబాద్. ఇంకా దాడు మండలం మరి దాడు మండలం పడ్డాయా మరి మీ ఊర్లో రైతు భరోసా? మా ఊర్లో పడలేవు. ఔషపల్లి అక్కడ పడ్డాయంట. ఔషపల్లి ఊర్లో దాడు మండలం రైతుల్లో కొంతమందికి ఇచ్చి కొంతమందికి నిన్న మొన్న వేసిన అంటున్నారు. ఇక నిజమో తెలియదు. తెలుస్తలేదు. ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి పాలన? ఏమున్నా దండగాది ఏం లేదన్న. చెప్పుడున్నా మాటలు వేసుడు ఏం లేవు. ఒకటి బస్సు ఫ్రీ చేసిండు. అడవిలో పోండిస్తా ఉండి అన్నాడు. మొగలు చేయాలి అడవిలో తిరుగుతుంటారు అంతే. బతుకు తిరగాలి. అది ఒకటి బాగా చేసి అలుగుతాయి అంటే కారు తీసుకొని ఉడుకుతున్నారు అంతే. ఏం చేయాలి చెప్పు. మంచిగానే అవుతుంది కదా, టికెట్ లేకుండా పోతున్నాం. పని అంతా ఖరాబ్ అవుతున్నది. ఏం చేస్తున్నావు చెప్పండి. ఏం లేదు అన్న. పని ఎంత ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అయ్యి ఏం పనులు ఏం అందలేము. ఇంకా చేస్తా అంటున్నారు కానీ చేస్తుండొచ్చు. రుణమాఫీ అయిపోయినాయా? ఎవరు కాలేవు. 50 మందికి అయిను. ఇంకా 50 మందికి కాలే. 10 మందికి అయిను. చేసినామంటాడుగా ముఖ్యమంత్రి. ఏడ ఏం చేసిండ్రు మాకైతే వేయలేదు. మాకు ఆధార్ కార్డు లేని చేయనే లేడు. మాకు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు కొంతమందికి అయింది 10% అంతే. రైతులు పండుగ చేసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి ఆయన అనుకుంటాడు చేసుకుంటాడు. ఆయన అదృష్టం కాబట్టి కలిసి వచ్చింది. ఆయన తొలత తెలుగుదేశం అవతల కాంగ్రెస్లో పోయాడు. అదృష్టం కలిసి వచ్చి పోయాడు అంతే. అది దేవుడు రాసిన రాత ఆయనకున్న సీటు తప్పేం లేదు. అది ఎన్టీ రామారావు పీరియడ్లో వాడు ఏం అడక తింటున్నాడు. మా కొడంగల్ ఏరియా అంది రేవంత్ రెడ్డి ఏదో గురించి మొత్తం తెలుసు అయితే. ఏదో పుణ్యాన కొడంగల్ 2 మాటలు ఎమ్మెల్యే గెలిచి సంపాదించుకో 3వ కితకు ఓడిపోయిండు. ఆడంత పడలేడు. ఇంకోటి ఏదో పుణ్యాన ఎంపీటీసీ అక్కడ జెడ్పీటీ అది ఎంపీ గెలిచి పైకి పోయి ఏదో అదృష్టం కలిసి వాళ్ళకి ఏదో ఇచ్చి వాడు ప్రెసిడెంట్ అయ్యిండు. కలిసి వచ్చింది ఇంకా అదృష్టం ఏం చేస్తాం. వీళ్ళంతా ఎన్టీ రామారావు పుణ్యం నుంచి అంత దొంగ. ఎన్టీ రామ చేసిన ఇదంతా గరీబులో చేసింది ఎన్టీ రామారావు పుణ్యమే. 80 వీళ్ళంతా ఏడు అంటే ఈ స్కూల్లో అడక తింటారు. అవు అన్న రేవంత్ రెడ్డి అన్నాడు అన్న. మొన్న వచ్చిర్రు వీళ్ళంతా మహేందర్ రెడ్డి నుంచి గుర్తు. మహేందర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్లో పోయాడు. మేము వేసినామని 2 మాటలు జడ్పీటీకి ఏడిపిసి గెలిపించి వాడు ఇప్పుడు సంపాదించుకొని అండ్లకు పోయినాడు రేవంత్ రెడ్డితో. వాడు కూడా అసలు అంతా వాడిని అన్నం చంపింది ఎరక అంతే ఎరక మాకన్నా. మేము చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళంతా అడక తిని మేము వచ్చినాకనే వచ్చి వీళ్ళంతా దొంగలు మాట. ముఖ్యమంత్రి ఉండొచ్చు ఇప్పుడు కాదనుకో. మన అర్థం కలిసి వచ్చి అయ్యిండు ఏం లేకుండా. దేశం అంతా ప్రధాని అయితే ఏమైంది. ఇప్పుడు మోడీ చామిండు. ఇప్పుడు ఎంత మంచి చేస్తున్నాడు గట్ల. మరి ఏమొచ్చిండు ఆయన మంది నడుచుకుంటా అక్కడ. ఇప్పుడు ఉన్న మంది నడుచుకుంటూ రావచ్చు. ఇటు నెత్మి అన్నీ ఇప్పుడు పేద ఉంటే నెత్మి. అప్పుడు ఎట్లున్నా అంటే 10 మంది చెప్తే ఒకటి ఇంటోళ్ళు ఉంటారు. ఒకటి చెప్తే 10 మంది ఇంటోళ్ళు ఆ జమానాల. ఇప్పుడు వింటారా. ఏదో వాగ్దానాలు ఇచ్చినందుకు కాబట్టి చేసిండు అంతేగాని ఏం చేయలేడు. వాడు ఏం చేయలేదు. ఇక అన్న నిజంగా కరెంట్ ఎంత కలుగుతుంది పేదలతో. కరెంట్ బిల్లు ఎంత వస్తుంది 200 100 మాట అంటారు. అది ఫ్రీ చేస్తే ఏం లాభం. మళ్ళీ కరెంట్ ఫ్రీ అన్నాడు. ఏం చేస్తారు కరెంట్ ఫ్రీ. కరెంట్ అంటే రైతులు వేసింది ఎవరు. ఇప్పుడు కేసీఆర్ గ్యాస్ అయి పైసలు ఫ్రీ 500 ఎవరికి వేసిండు. కేసీఆర్ మంచి ప్లాన్ చేసిండు. కానీ కొంతమంది ఇక వాడి బాధలకు మాటలకు జంప్ అయ్యారు అంతే. జంప్ అయ్యి కొంతమంది ఇక పల్లెలు వేసిర్రు. సిటీ చుట్టూ మొత్తం తెలుగు టీఆర్ఎస్ వచ్చింది. సిటీ చుట్టూ ఏమొచ్చినాయి టీఆర్ఎస్. ఈ గొర్రెల దుంకు పల్లెటూరులు ఎట్లుంటే గొర్రెల దుంకు మంది గొర్రె లేక డెవలప్మెంట్ అవుతుందా మరి ముఖ్యమంత్రి? దానిగా మైబూనాలు ఏమీ లేదు. దానిగా ఏం లేదు. దానిగా ముఖ్యమంత్రి అయ్యండి మంచిగా డెవలప్మెంట్ కావాలి కదా బాబాయ్. ఎవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిందిగా. రేవంత్ రెడ్డి అంత బేకార్. వికారాబాద్ మాది ఉమ్మడి జిల్లానే. ఆ జిల్లానే వాంది కూడా అదే జిల్లా కిందికి వస్తుంది ఊరు కొడంగల్. దానిగా ఏం చేయలేడు. రోడ్లు వచ్చి ఏం దానిగా ఏం చేయలేడు. ఇంకా బ్రిడ్జిలు కూడా కాలేవు. ఏం లేదు అలానైతే ఏం లేదు. వాగ్దానాలు ఉన్నాయి. ఇండ్లు మీ ఊరికి 530 ఇచ్చిన ఎవరికి ఇస్తారన్న. 530 ఒక ఊరికి ఇస్తే మండలాలు ఎన్ని ఊర్లు ఉంటాయి చెప్పండి. అన్ని ఊర్లకి ఇస్తాడా ఆయన నుంచి అయితే. ఏదో ఒక 2 కూర్చుండొచ్చు అంతే. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ వాగ్దానాలు చెప్పుడు అంతే. తగ్గపరి ఉంటుంది. ఎట్లయినా టీఆర్ఎస్ గెలుస్తుంది చాలా మంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎట్లా గెలుస్తుంది చూడండి. ఇప్పుడు ఇప్పుడు ఈయనకి ఎట్లా వేసినా అట్లా వేస్తారు. ఇప్పుడు ఈయనకి ఏదో పొరపాటున వేసిర్రు. ఇప్పుడు చెప్పుకొని కొడతారు.
తెలిసిపోయింది అందరికి అది